పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం తులసి కన్వెన్షన్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త పశ్చిమ గోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు మల్ల తులసిరాము ఆధ్వర్యంలో గౌర జాతీయ ఆత్మీయ కలయిక అత్యంత ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ద శివాజీ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వీరిని సాదరంగా స్వాగతం పలికి సాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు। ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ముందుగా తులసి కన్వెన్షన్ హాల్లో ప్రతిష్ఠించిన శ్రీ గౌరీ పరమేశ్వరుల సారి ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు। అందులో భాగంగా ముందుగా తులసి మోడ్రన్ రైస్ మిల్ వద్ద నుంచి అధిక సంఖ్యలో మహిళలతో మంగళ వాయిద్యాలతో డప్పుల మోతలతో రకరకాల పిండి వంటలు, స్వీట్స్, పళ్ళు మొదలగు వాటితో భారీ సారే ఊరేగింపుతో బయలుదేరి తులసి కన్వెన్షన్ హాల్కు చేరుకుని అక్కడ శ్రీ గౌరీ పరమేశ్వరులకు సారె సమర్పించారు। అనంతరం మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు। ఈ గౌర జాతీయ ఆత్మీయ కలయికకు దేశ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో గౌర జాతి కుటుంబ సభ్యులు పాల్గొని ఆటపాటలతో సరదాగా గడిపారు। అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు। అనంతరం టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేదికపై గౌర జాతీయ ప్రముఖులకు గౌరీ సేవా సంఘం కమిటీ సభ్యులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా సాలువాలు కప్పి సత్కరించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులు గౌర జాతీయ ప్రముఖులు మాట్లాడుతూ ఈ రోజు ఈ కలయికలో అందరితో ఇలా కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు। అలాగే ఈ రోజు ఇంత చక్కగా నిర్వహించిన ఈ పశ్చిమ గోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు। అలాగే గౌర జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యను ప్రోత్సహిస్తే ఉన్నత ఉద్యోగాల్లో పిల్లలు ఉంటారన్నారు। ఇందుకు అనుగుణంగా విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్న గౌరీ సంఘాలను అభినందించారు। గౌర జాతిని బీసీడీ నుండి బీసీఏకి మార్చే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తానన్నారు। రానున్న రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న గౌర కులస్తులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు। అలాగే మన కులదైవం శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘాల సభ్యులు, పెద్దలు, గౌర కార్పొరేషన్ డైరెక్టర్లు, గౌర జాతీయ ప్రముఖులు, వీరవాసరం గౌరీ సేవా సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు।
అభిమానంగా ఆత్మీయంగా ఆహ్వానించినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ఆ గౌరీమాత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ కుటుంబాలంతా కూడా పిల్ల పాపంతో కలకలాడుతూ ఆనందంగా ఉండాలని కోరుతున్నాను. వచ్చిన గౌరీ జాతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమంలో మల్ల సురేంద్ర గారు గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా అన్నీ తానే ఉండి నడిపించి కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సభాధ్యక్ష స్థానంలో కార్యక్రమం ఘనంగా నిర్ణయించడం జరిగింది. దీనికి మన రాష్ట్రం నుంచి నలుమూల నుంచి గౌరీ కేంద్ర సంఘ పెద్దలందరూ కూడా వచ్చారు. నా జిల్లా నుంచి నలుమూల నుంచి అందరూ కూడా వచ్చి కార్యక్రమం జయప్రదం చేశారు. దీనికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్తీక వర సమారాధన మరియు ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మల్ల సురేంద్ర గారికి, మరి అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే అయినటువంటి కొంతల రామకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి గౌరీ సోదరులందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా గౌరీ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి అంత దూరం నుంచి వచ్చి మరి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని పిలుచుకునేది ఎందుకంటే కవర అంటే గౌడ అని లేకపోతే గమల అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాదు, మేము కొంతాల రామకృష్ణ గారి తాలూకా, దాడి వీరభద్రరావు గారి తాలూకా అని చెప్పేసి మిమ్మల్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఉనికి కోసమే మేము ఇక్కడ మెయిన్గా ఎత్తుకోవడం ఏంటంటే గౌర అంటే గవల్ల, మన క్యాస్ట్ గుర్తింపు లేదు కాబట్టి క్యాస్ట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా మన గౌరీ సంఘం ఆధ్వర్యంలో మరి భారీ స్థాయిలో సుమారు 10,000 మందితో మరి కార్తీక మాసం అనుసంరాధన కార్యక్రమం మరి పశ్చిమ గోదావరి జిల్లా గౌరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత మా అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొద్దు వెంకన్న గారు, అలాగే రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల నియమితులైన మల్ల సురేంద్ర, నేను కూడా మేమందరూ రావడం జరిగింది. అలాగే మా రాష్ట్ర నలుమూలల నుంచి గౌరీ సంఘం పెద్దలు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, ఈస్ట్, వెస్ట్, విజయవాడ, రాజమండ్రి అన్ని జిల్లాల నుంచి కూడా గౌరీ సంఘం నుంచి ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మా గౌర జాతీయులందరికీ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఒకే ఒక డిమాండ్, గౌర జాతీయులందరూ కూడా BC-D నుంచి BC-Aలో చేర్చే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నో సంవత్సరాలు పెట్టి మేము ముఖ్యమంత్రులని మేము ప్రశ్నించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ BC కమిషన్ కూడా ఎన్నోసార్లు మేము వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సమావేశంలో మరి మా గౌరీ కులస్తులందరూ కూడా ఒకే మాట మీద, అందరూ కూడా ఒకే డిమాండ్ మీద మరి ఈరోజు సమావేశంలో తీర్మానించడం జరిగింది. గౌర జాతీయులందరినీ కూడా BC-D నుంచి BC-Aలో చేర్చే విధంగా కృషి చేయమని మరి కూటమి పార్టీలో ఇప్పుడు పెద్దలందరూ కూడా మా ఎమ్మెల్యే గణబాబు గారు, మా ఎమ్మెల్యే రామకృష్ణ గారు, మరి ఇక్కడ బొద్దు వెంకన్న గారు కానీ, లేదా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కానీ, లేదా మాజీ ఎమ్మెల్సీ బుద్ధిన ఆజేష్ కానీ ఎంతో మంది ఉన్నారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు నాకు బాధ్యత చెప్పారు. కాబట్టి మళ్ళీ మీ అందరి డిమాండ్స్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి, అలాగే ఖచ్చితంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గౌర జాతిని గుర్తిస్తున్నారో వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతలు 100% గౌర జాతీయులకి నేను పూర్తి టైం కేటాయిస్తూ మీ కష్ట సుఖాలన్నీ పాలుపంచుకొని ఏదైనా ప్రభుత్వం నుంచి పరిష్కరించే దిశగా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ లెటర్ హ్యాడ్స్ మీద నేను కన్సిడర్ చేసి, మా రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్లు 15 మంది రాష్ట్ర నలుమూలలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ద్వారా కూడా మరి ప్రభుత్వ దృష్టిలో పెట్టి సాధ్యమైనంత వరకు గౌరవ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, ముఖ్యంగా ఈరోజు ఈ వీరవాసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పక్కన వీరవాసంలో జరిగిన ఈ అన్న సమృద్ధ కార్యక్రమానికి మరి ఇంత మంచి స్థాయిలో కమిటీ వారు అందరినీ ఆహ్వానించి
ఆ గౌరీమాత పరమేశ్వర ఆశీస్సులు మరి అక్కడ మిల్లుకా నుంచి కూడా ఉదయం 4,000 మంది మహిళలు మరి స్వీట్లు సారీ అమ్మవారికి అనేక గౌరీ తల్లికి అనేక సార్లే తీసుకొచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో 2 కిలోమీటర్ల పరుగున గౌరీమాతను స్మరించుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఇంత చక్కగా ఏర్పాట్లు చేసిన మన గౌరీ సంఘం ప్రతినిధి మల్లా రాంబాబు గారికి అలాగే వారితో పాటు ఉన్న ఇక్కడ గౌరీ కమిటీ ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతాను. అందరికీ నమస్కారం. ఈ రోజు గౌరీల ముద్దుబిడ్డగా మీ అందరి ముందుకు రావడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. గౌర జాతిలో పుట్టినందుకు నేను ఇంకా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మల్ల రాంబాబు తులసి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్న సమారాధన అలాగే గౌరీమాత పూజలో భాగస్వాములు అయినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ముఖ్యంగా ఈ రోజు అమ్మవారి గుడి దగ్గర నుంచి రామారామి మహిళలందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా మహిళలందరూ కూడా దగ్గర ఇక్కడ 7 గ్రామాల్లో గౌరీలు ఉన్నారు. అన్ని గ్రామాల నుంచి కూడా 4,000 మంది వరకు ఇక్కడ భాగస్వాములు అయ్యారు. ఇందులోని భాగంగా గౌరీలు మహిళలందరూ కూడా ఈ పిండి వంటలన్నీ చేసుకొని వచ్చి వారి ఇంటి నుంచి పువ్వులు పళ్ళు అన్నిటితో కూడా సారీ ఊరేగింపు పెట్టారు. సారీ ఊరేగింపు నుంచి వచ్చి ఇక్కడికి అమ్మవారికి తులసి రామ్ కళ్యాణ మండపంలోని ఈ రోజున అమ్మవారికి ఇక్కడ సమర్పించి ఇక్కడ మా గౌరీ నేతలు ఉన్నారు. మళ్ళా సురేంద్ర గారు గౌరా కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకోబడిన శుభ సందర్భంలో మాకు అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు అలాగే వైజాగ్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు గారు అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారు దాడి వీరభద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ గారు అలాగే విజయవాడ బుద్ధ వెంకన్న గారు మాజీ ఎమ్మెల్సీ గారు అలాగే అతిరథ మహారథులు రమారమి విజయనగరం తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అనకాపల్లి జిల్లా అలాగే విశాఖ జిల్లా కృష్ణా జిల్లా నుంచి అలాగే సికింద్రాబాద్ జిల్లా సంఘం నుంచి కూడా అన్ని జిల్లా సంఘ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ రోజున ఇక్కడ వచ్చి మల్లా రాంబాబు వారి కార్యవర్గ కమిటీ అందరూ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి గౌరీమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా అందరినీ బ్లెస్ చేశారు.